హలో అండి. వెల్కమ్ టు ట్రీ మీడియా. ఈరోజు మనతో సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. రీసెంట్గా మనం చూస్తున్నాము పూరి జగన్నాథ్ డైరెక్షన్లో వచ్చే మూవీలో ఒక సాంగ్లో కేసీఆర్కి సంబంధించి డైలాగ్ వాడారు, అది తీసేయకపోతే సినిమా రిలీజ్ చేయించం అని ఒక గొడవ జరుగుతుంది. ఏంటి అసలు ఈ ఇష్యూకి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్? దీనికి యాక్చువల్గా ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. ఓకే. అసలు విషయం ఏంటంటే కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా టైంలో తెలంగాణ ఉద్యమాన్ని కించపరిచేలాగా అందులో డైలాగ్స్ ఉన్నాయి. కొన్ని సీన్స్ అప్పుడు కూడా అవును, ఖచ్చితంగా అవి డిలీట్ చేయాలి, లేకపోతే మేము సినిమాని అసలు తెలంగాణలో రిలీజ్ చేయబోము అని పెద్ద ఎత్తున గొడవ చేశారు. అది సాగుతూ ఉంటే కొన్నాళ్ళ పాటు జరిగింది. అప్పుడు పూరియే ఒక మెట్టు కిందికి దిగి సర్లే తీసేస్తాము అని చెప్పి తీసేశాడు. ఫస్ట్ తీయకుండానే మూవీ రిలీజ్ చేశారు కదా. అది చూసాకే తెలిసిందిగా వీళ్ళకి. సినిమా రిలీజ్ అయ్యాక ట్రైలర్ టీజర్లో అవి తెలియదు కొన్ని సీన్స్. సినిమా చూసాక అరే ఇక్కడ ఇది ఏదేదో ఉంది అని కొంచెం తేడా వచ్చినట్టు అనిపించింది. అప్పుడు అసలు విషయం బయటకు వచ్చింది. ఇప్పుడు ఏదైనా సరే మూవీ చూస్తేనే అర్థమవుతుంది. నిన్న మనకి భారతీయుడు సినిమా కూడా సినిమాకి వెళ్తే తప్ప అందులో విజయమాల్యా ఇష్యూ ఉందని, గాలి జనార్దన్ రెడ్డి మైండ్స్ ఇష్యూ ఉందని మనకు తెలియదు. అట్లా దీంట్లో కూడా అంతే. అప్పుడు తెలంగాణ ఉద్యమాన్ని కించపరిచేలాగా కొన్ని డైలాగ్స్ ఉన్నాయని చెప్పారు. సరే, అంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత ఇస్మార్ట్ శంకర్ అది రిలీజ్ అయ్యాక ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్. పూరికి తెలంగాణ యాసలో సినిమాలు తీయడం అంటే చాలా ఇష్టం. ఆయనకి అదొకటి, హిందీ సినిమాలు ఎంత ప్రేమిస్తాడో, అంటే ముంబై బ్యాక్ డ్రాప్ని ఎంత ప్రేమిస్తాడో తెలంగాణ యాసను కూడా అంతే ప్రేమిస్తాడు. సో చాలా కాలం తర్వాత ఇప్పుడు లైగర్ ఫ్లాప్ అయిన తర్వాత ఒక మంచి హిట్ కావాలి అనే టైంలో ఇస్మార్ట్ శంకర్ మంచి డోస్ ఇచ్చి హిట్ ఇచ్చింది. పైగా వాళ్ళందరూ మంచి డబ్బులు వచ్చాయి, నాట్ బ్యాడ్ అనేలాగా. ఇప్పుడు లైగర్ టైంలో చాలామంది డిస్ట్రిబ్యూటర్లు గొడవ చేశారు, ఫిలిం నగర్ ముందు ధర్నాలు చేశారు డబ్బులు కావాలి అని చెప్పేసి. సో ఆ స్టేజ్లో ఉన్న పూరికి ఇప్పుడు ఇది మంచి ఊపునిచ్చింది. నెక్స్ట్ విజయ్ దేవరకొండతో సినిమా ఏమో 20% షూట్ అయ్యి ఆగిపోయింది. ఇక దాంట్లో నుంచి బయటపడాలి. సరే, ఇస్మార్ట్ శంకరే ఉంది కదా, దీన్ని సీక్వెల్ తీద్దామని తీశాడు. ఇప్పుడు పక్కా హైదరాబాదీ సాంగ్లో సాంగ్ ఉంది. ఇది యాక్చువల్లీ అదేంటిది, ముంత తాగితే రిలాక్స్ అవ్వచ్చు అనే పదాన్ని పక్కా హైదరాబాద్ లాంగ్వేజ్లో రాహుల్ సిప్లిగన్స్తో పాడిచ్చాడు. ఇప్పుడు ఇక్కడ ఏముంది దాంట్లో, మళ్ళీ టప్పా చబుత్రా అనే పదం వాడారు. అదేంటి, మన ఓల్డ్ సిటీ పోలీస్ స్టేషన్ అంటే అట్లాంటి వాడేసరికి పక్కా హైదరాబాదీ అయింది. అండ్ తెలంగాణకి ఏంటంటే మందు అనేది ఒక ఎమోషన్. యాక్చువల్ చెప్పాలంటే అది వ్యసనం కాదు ఇక్కడ తెలంగాణలో. ఇప్పుడు బోనాల పండుగ అయినా అమ్మవారికి సాకపోస్తారు, వాళ్ళు మందుని సాకపోసి తర్వాత వాళ్ళు తాగుతారు. సమ్మక్క సారక జాతరలోనూ అదే చేస్తారు మోస్ట్లీ. ఇంకా చెప్పాలంటే అసలు చేయకూడదు, చాలా తప్పు. కానీ వినాయక నిమజ్జనాలు కూడా వీళ్ళు తాగేసే వెళ్తారు, అని అది ఉంటుంది వీళ్ళకంటే. అది మందుని వాళ్ళు అది వ్యసనం లాగా తప్పులాగా చూడరు, ఇట్స్ ఆల్సో అన్ ఎమోషన్ లాగా. దావత్ అంతే, ఖచ్చితంగా అది ఉండాలి, మందు ఉండాలి, ముక్కు ఉండాలి అన్నట్టుగా తెలంగాణలో ఉంది. ఇక్కడ మన ముత్తాతల కాలం నుంచి ఉంది అది. సో అనుసరిస్తూ వస్తున్నారు బేసికల్లీ. ఇక తర్వాత ఇప్పుడు దీంట్లో కళ్ళు తాగి రిలాక్స్ అవ్వ మామ అన్నట్టుగా ఆయన చెప్పినటువంటి లిరిక్ని చాలామంది వ్యతిరేకిస్తున్నారు. నెక్స్ట్ దీంట్లో కేసు అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావు మరి అనగానే మందు తాగి రిలాక్స్ అవుదాం అన్నట్టుగా ఉంది లిరిక్. సో కేసీఆరే అదేంటిది, ఇప్పుడు చీప్ లిక్కర్ అంటే కేసీఆర్ అని ఆన్లైన్లో ఒక టైప్ ఆఫ్ సెంటెన్స్ బాగా వైరల్ అవుతుంది. కేసీఆర్ చీప్ లిక్కర్ తాగుతాడు, కేసీఆర్ చీప్ లిక్కర్ తాగుతాడు, తెలంగాణ మందు అదేదో తాగుతాడు, ఓసీ ఆఫీసర్స్ చాయిస్ అనేది కేసీఆర్. అప్పుడెప్పుడో మ్యాన్సన్ హౌస్ని బాలయ్యకి అంటగట్టినట్లుగా కేసీఆర్కి ఆఫీసర్స్ చాయిస్ అనే మందుని కట్టబెట్టారు. ఆ ఆఫీసర్స్ చాయిస్ అనేది ఈ బ్రాండీ విస్కీ అన్నిట్లోనూ చీప్, మిగతా బ్రాండ్స్తో పోలిస్తే ఓ పావులా తక్కువ దీనికి. సో దాన్ని చీప్ లిక్కర్ అంటూ కేసీఆర్ చీప్ లిక్కర్ అని బాగా వైరల్ చేశారు. అది వైరల్ అయ్యే టైంలో ఇది సాంగ్ రిలీజ్ అయినా ఇప్పుడు ఏం చేద్దామంటావు మరి, ఏముంది మంచిగా కళ్ళు తాగి రిలాక్స్ అవుదాం అన్నట్టుగా ఉంది. ఇప్పుడు కేసీఆర్ వాయిస్, అది సాంగ్ లో కూడా కేసీఆర్ వాయిసే యూజ్ చేశారు. కానీ ఇప్పుడు అది కేసీఆర్ వాయిస్ లా క్లెయిమ్ చేయాల్సిన అవసరం లేదు. అదే చెప్తున్నాను నేను, వీళ్ళు అనవసరంగా రెచ్చిపోతున్నారు. కానీ సోషల్ మీడియాలో హిట్ అయిన ఒక డైలాగ్ని తీసుకున్నాడు, మీమ్స్ ద్వారా హిట్ అయిన ఒక డైలాగ్ని తీసుకున్నాడు, ట్రోల్స్ ద్వారా హిట్ అయిన ఒక డైలాగ్ని తీసుకున్నాడు. ఏం చేద్దాం అంటావు మరి, అంతే. ఇప్పుడు ఇంకోటి, ఫర్ ఎగ్జాంపుల్ మన ముసలైంది నేను నమ్మను అనే ఒక డైలాగు ఆయన మొహం వేసి అది పెడతారు. నెక్స్ట్ మన ఇది కూడా జయప్రకాష్ రెడ్డి గారి వాయిస్ వేసి కూడా
ఒక డైలాగ్ పెడతారు. అట్లా ఒక్కొక్కరికి కొన్ని డైలాగులు ఆన్లైన్ సోషల్ మీడియాలో బాగా హిట్. అప్పుడప్పుడు మోహన్ బాబు గారి ఫసక్, మంచు లక్ష్మి నిలదీసివై ఇట్లాంటి కొన్ని ఉంటాయి బేసికలీ. అలాగే ఈయన కూడా ఎప్పుడో ఒక మాట ఎక్కడో స్పీచ్లో మాట్లాడితే ఆ వైరల్ అది కాదు బాగా వైరల్ కంటెంట్ అయింది. ఇప్పుడు కుర్చీ మడత పెట్టి తాత, ఇప్పుడు సరే వీళ్ళు గొడవ చేస్తున్నారు, అంతవరకు బాగానే ఉంది. కుర్చీ మడత పెట్టిన వాడుకున్న తర్వాత ఆ తాత పాపం అడుక్కు తిన ఆయన కాబట్టి కొంచెం డబ్బులు ఇచ్చారు ఆయనకి. మరి ఇప్పుడు కేసీఆర్ వాయిస్ వాడుకున్నందుకు ఈయనకు కూడా ఎంత రెమ్యునరేషన్ ఇవ్వాలా? ఆ స్థాయికి అవసరం లేదు కదా. సో వాడుకోవచ్చు, నువ్వు అభ్యంతరం చెప్పడానికి ఏం లేదు. రెండోది, ఆయన అవమానించినట్టు అని ఫీల్ అవుతున్నారు, అది అవమానం కాదు. తెలంగాణలో మందు తాగుతాడు అన్నా కూడా అది పెద్ద ఏ ఇష్యూ లేదు. అంటే అఫ్కోర్స్ తాగడం వల్ల గొడవలు అవుతాయి, మద్యపానం హానికరం, ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా. అంటే ముఖ్యంగా వాళ్ళ అభ్యంతరాలు ఏంటి? ఆ డైలాగ్ వాడారు అనా, లేదంటే సేమ్ ఆయన వాయిస్ తోనే తీసుకొచ్చి పెట్టారు? ఆ వాయిస్ నే సాంగ్ లో పెట్టారు. ఆ వాయిస్ తర్వాత ఏం చేద్దాం మరి అని అడిగితే ఇప్పుడు దీని టైటిల్ వచ్చేస్తుంది. నెక్స్ట్ వీళ్ళ పగ ఏంటంటే అప్పుడు ఎప్పుడో కెమెరామెన్ గంగతో రాంబాబులో కూడా పెట్టాడు కదా, ఈయన కావాలనే కేసీఆర్ నిందులు ఇరికిచ్చాడు, ఈయనని చీప్ లిక్కర్లా ప్రొజెక్ట్ చేస్తున్నాడు పూరి జగన్నాథ్. ఆ డైలాగ్ తీసేస్తే తప్ప మేము ఇందులో అదేంటి మీ సినిమా రిలీజ్ అవ్వనివ్వము, మేము చూడనివ్వమని గొడవ చేస్తున్నారు. ఓవరాల్ జరిగింది అది, వీళ్ళు అనుకున్నారు అలా, అక్కడ అది ఏం లేదు బేసికల్లీ. మరి నెక్స్ట్ ఎలా ఉండబోతుంది అంటారు? అంటే మనం జనరల్గా ఇంత ముందు కూడా చూసాం, కెమెరా గంగతో రాంబాబు విషయంలో కూడా, ఆ మూవీ విషయంలో కూడా వీళ్ళు అదే పట్టుదలతో కంటిన్యూ అయ్యారు. చాలా సినిమా హాల్స్కి వెళ్ళి ఈవెన్ సినిమాల్ని ఆడనివ్వలేదు, చాలా ప్రాబ్లం క్రియేట్ చేశారు. ఇప్పుడు కూడా ఇదే కంటిన్యూ అవబోతుంది అంటారా? ఇప్పుడు ఇది కూడా ఇదే కంటిన్యూ అవుతుంది అనుకుంటే. అప్పుడు అంటే తెలంగాణ ఉద్యమం హీట్ ఉంది, కేసీఆర్ మీద కొద్ది గొప్ప సింపతి ఉంది. తర్వాత ఆయన ఆ సింపతి వల్ల 10 ఏళ్ళు గెలిచాడు, నువ్వు అనుకుంది నడిచింది. ఇప్పుడు ఆయనకే దిక్కులేదు ఇక్కడ మామూలుగా చెప్పాలంటే. ఇప్పుడు ఈ డైలాగ్ కనీసం మేము నుంచి అన్నా యూజ్ చేశారు, కానీ మళ్ళీ ఏం చేద్దామంటావు మరి అని అంత జోరుగా హుషారుగా మాట్లాడే స్టాండర్డ్లో కూడా ఆయన లేడు ప్రజెంట్, ఆ స్థితిలో లేడు. సో ఈ రకంగా చూసుకుంటే ఏం ఉండదు, అసలు ఉండదు. ఇప్పుడు కేసీఆర్ని పట్టించుకునే మనుషులే లేరు సీరియస్లీ. ఆయన అంటే ఆయన ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అన్నట్టు ఆయన ఆనవాళ్ళు అనువనువున తీసేస్తా తెలంగాణలో అన్నట్టుగా అసలు కేసీఆర్ అంటేనే మర్చిపోయారు పూర్తిగా జనాలు. ఇప్పుడు ఈ సాంగ్ ఏదో మళ్ళీ గుర్తు చేసేందుకు సంతోషించాలి, కానీ దానివల్ల ఈయన కొరిగేది ఏం లేదు, ఇమేజ్ బ్యాడ్ అయ్యేది ఏం లేదు. ఆ సాంగ్ వీళ్ళు అది తీస్తాము అని అప్పట్లో చేసినట్టుగా ఇప్పుడు బెదిరించే సీన్ కూడా లేదు.